తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యమంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నిర్వహించిన టీఆర్పీ బహిరంగ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన సమయం వచ్చిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన బీసీ అభ్యర్థిగా రఘువీర్ వర్మ ముదిరాజ్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కుటుంబాలకు భూమి పంపిణీ కోసం కృషి చేస్తామని, నిజాం కాలంలో బీసీలకు కేటాయించిన భూములపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రఘువీర్ వర్మ ముదిరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, బీసీ కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు. కాగా ఈ సభలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటి కీలకమైన పదవి అంటే అంత ఆషామాషి కాదు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి లభించడం అనేది ఎంతో నమ్మకంతో నాకు ఈరోజు ఈ బాధ్యత మల్లన్న గారు నాకు అప్పగించడం జరిగింది. వారికి ప్రత్యేక నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాటితో పాటు మల్లన్న గారు చేసేటువంటి రేపు సెప్టెంబర్ 17, 2026 నుండి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి మేము కంకణబద్ధులమై ఖచ్చితంగా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని 2028లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతోన మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని తీన్మార్ మల్లన్న గారి పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీని మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంకి తీసుకురావాలని ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు కంకణబద్ధులమై ఈరోజు మేము ఈ దేవరకద్ర సభలో నిర్ణయించడం జరిగింది. మరి మల్లన్న గారు రావడం ఒక హర్షణీయం. ముఖ్యంగా దాదాపుగా వర్షాకాలం ఇప్పటికీ ప్రారంభమై దాదాపుగా 3 నెలలు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు వాహనాలు లేవు. మరి మల్లన్న గారి రాకతో ఈరోజు దేవరకద్ర పునీతమై ఉదయం నుంచి వర్షం ఈ బుధవారం రోజు మల్లన్న రావడం వల్ల ఆ శ్రీశైల మల్లన్న మా మీద దయ ఉంచి మల్లన్న ద్వారా మాకు వర్షాన్ని రావడం, వర్షం కురవడం ఈ రైతులకు మా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్న ఇంకోటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ గతంలో భువనగిరిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర గడ్డనే ఎంచుకోవాల్సిన కారణం ఏంటి? అయితే దేవరకద్ర గడ్డను ఎంచుకోవడానికి ఒక కీలకమైన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా దేవరకద్రలో అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ఎమ్మెల్యే ఎప్పుడు కాలేదు. ఖచ్చితంగా బీసీలకే కేటాయించాలనేది మల్లన్న గారి ప్రథమ ధ్యేయం. మల్లన్న గారి ఆశీర్వాదంతో ఈరోజు దేవరకద్ర బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి ముదిరాజ్ నేను నాకు ఇవ్వడం ఈ శుభ సందర్భం అని మా జాతి ముదిరాజ్ జాతి మొత్తం గర్వపడుతుంది. రైట్ అన్న. ఇంకోటి, ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మొన్న సరూర్నగర్లో నిరుద్యోగులను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతులను రైతు బంధు అంటూ ఆ బోనస్ అంటూ ఈ బోనస్ అంటూ రైతులను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ దుష్టశక్తి మంత్రశక్తి మధ్యలో మీ బీసీ శక్తి ఎలా ఉండబోతా ఉంది? బీసీ శక్తి అనేది ఎప్పుడు కూడా న్యాయంకు ధర్మంకు నిలిచి ఉంటుంది. ఈ న్యాయం ధర్మం ఎప్పుడు ఉందో రాజ్యాధికారం కూడా అప్పుడే వస్తుంది. ఈ న్యాయం ధర్మం అనేది 2026లో చూపిస్తాము. వాటితో పాటు అసలు ఇప్పుడు మన తెలంగాణలో నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. వాళ్ళందరూ కేవలము ఇప్పుడున్న నాయకులందరూ రియల్ ఎస్టేటు తర్వాత రియల్టర్స్ అయినరు. ఇసుక అక్రమంగా కొట్టి అక్రమ రవాణా చేస్తూ ఒక మాఫియా లాగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది.